హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఏంటంటే ది గ్రేట్ యాక్ట్రెస్ మహానటి సావిత్రి గణేశన్ గారి హౌస్ టూర్ అనమాట. ఇన్ చెన్నై, తను చెన్నైలోనే ఉండేవారు. చెన్నైలోనే తన ఫిల్మ్ కెరియర్ పీక్స్ అండ్ డౌన్స్ అంతా అక్కడే జరిగింది. తను చనిపోవడం కూడా అక్కడే ఆ ఏరియాలోనే జరిగింది. చెన్నైలో ఆల్మోస్ట్ రిచెస్ట్ యాక్ట్రెస్ అనే చెప్పుకోవాలి అప్పుడులో. ఎందుకంటే తను 5 acres ఆఫ్ ల్యాండ్లో ఆవిడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఒక ఏరియా ఆల్మోస్ట్ ఆ రోడ్ అంతా ఆవిడదే. హబీబుల్లా రోడ్ అంతా ఆవిడ అండర్లోనే ఉండేది. ఎందుకంటే ఒక 5 acresలో హౌస్ ఉండేది. అలాగే 3 acresలో మళ్ళీ వేరేగా తాను భర్త అయిన జమినీ గణేశన్ గారి పేరు మీద చాలా పెద్ద కళ్యాణ మండపం, ఫంక్షన్ హాల్ టైప్లో కన్స్ట్రక్ట్ చేయించారు ఆవిడ. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఆ హాల్ ఇంకా అక్కడే ఉన్నది. ఆ పేరు మీదే రన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ప్రాపర్టీస్ అన్నీ సేల్ అయిపోయి అన్నీ అమ్మేశారు అన్నీ. కానీ ఏంటంటే ఆవిడ గుర్తుగా ఇప్పటికీ ఇంకా అక్కడే ఉంచారు. చూసారా, ఇది ఆఫీస్ కనపడుతుంది. చూసారా, ఇది లలిత జ్యువెలర్స్ కార్పొరేట్ మెయిన్ బ్రాంచ్ అనమాట చెన్నైలో. మనకి లలిత జ్యువెలర్స్ మన ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆయనకి. సో అది మెయిన్ బ్రాంచ్, అదే సావిత్రి గణేశన్ గారి మెయిన్ హౌస్ అనమాట. చూసారా, ఇది మహానటి మూవీలో ఈ బిల్డింగ్ టైప్లోగే సెట్ వేశారు. మీరు ఒకసారి మూవీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇవ్వండి ఆ రోడ్ అనమాట లోపలికి. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు మెయిన్ ప్లేస్లోని ఆవిడ మెయిన్ హౌస్ ఇందులో ఉండేదంట. దీని పక్కన కొంచెం ముందున పక్క వెళ్తే ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ అయిపోయేప్పుడు కూడా చూసారు కదా, ఆ అపార్ట్మెంట్స్లోనే ఆవిడ చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండేదట. వెండి కోటింగ్తో, సిల్వర్ కోటింగ్తో మొత్తం అంతా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండేదట. చూసారా ఆవిడ గేట్ చూసారా, అంత వైట్ బిల్డింగ్ అనమాట. కింద పోర్టుకో కనిపిస్తుంది కదా, ఆ పోర్టుకో మీద నుంచే అప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడైనా వస్తే అక్కడి నుంచి అభివాదం చేసేవారు ఆవిడ. ఈ పక్కన కనిపిస్తే బిల్డింగ్ ఉంది కదా, ఇదంతా ఓన్లీ కార్ పార్కింగ్ కోసం, పెద్ద గార్డెన్ కోసం ఉంచారనమాట. కానీ ప్రజెంట్ అదంతా పార్ట్ చేసుకొని వేరే వాళ్ళు అమ్మేసుకొని తీసుకున్నారు. వాళ్ళు వేరే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని ఇల్లు ఉంటున్నారు అనమాట ప్రజెంట్ అక్కడ. చాలా కామ్ ఏరియా నిజంగా. ఆ టైంలో అంత పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారనమాట ఆవిడ. అలాంటి ఇంట్లో ఉండేది ఆవిడ చనిపోయిన స్టేజ్ టైంలో ఈ ఇంట్లో నుంచే షిఫ్ట్ అయిపోయి వేరే ఇంటికి వెళ్ళిపోయారు క్రైసిస్ అప్పుడు. ఇంకొంచెం సార్ ఈ అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి కదా, ఇవి కూడా ఆవిడ అండర్లోనే ఉండేవి. అంటే అదంతా ఒకప్పుడు అంతా గార్డెన్, చాలా పెద్ద గార్డెన్, చాలా పెద్ద ఇల్లు. నెక్స్ట్ ఆవిడ చిరుతపుల్లలు కూడా పెంచేది ఇంట్లో. మనం డాగ్స్ అవే పెట్స్ అలా పెంచుకుంటాం, అలా ఆవిడ చీతాస్ పెంచేదనమాట. అంత రాయల్ లైఫ్ ఆవిడ బతికింది. చూసారు కదా, పైన పోర్టుకో కనిపిస్తుంది. ఆ పోర్టుకో మీదకి వచ్చి హ్యాండ్స్ చెయ్యి ఊపి ఫ్యాన్స్కి అవ్వని చేసేవారట. ఇప్పుడు ప్రజెంట్ అది ఎక్కడ పాడవకుండా ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఓనర్స్ కూడా ఆ టైప్ మోడల్ ఎక్కడ పాడు చేయకుండా చిన్న రెనోవేషన్ చేసి వాడుకుంటున్నారు, ఆ ఇంట్లో ఉంటున్నారు. చూసారా, పాష్ కార్ ఇది, BMW కారు. ఇప్పుడు లలిత జ్యువెలర్స్ అండర్లో ఈ పక్కన ఉన్న పెద్ద బిల్డింగ్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ అక్కడే ఆవిడ గుర్తు పాడవకుండా అక్కడ పెద్ద ఫోటో కూడా ఉంచారు. సరిగా ఇది బయటకు వచ్చేవాడు. ఈ ప్లేస్ అంతా కార్ పార్కింగ్ అనమాట. ఆవిడ కార్ పార్కింగ్ అని, గార్డెన్ అని ఇవన్నీ ఉంచారు. ఆ సెంటర్ ఉన్నది ఆవిడ బిల్డింగ్, ఆవిడ ఉండే ఇల్లు. ఆ వెనకాతల ఏమొచ్చి స్విమ్మింగ్ పూల్ అదే ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి చూస్తుంటే అవన్నీ నిజంగా ఆవిడ ఏదో ఉన్నట్టు అవన్నీ అనిపిస్తుంది అనమాట. కొన్ని ఫొటోస్ అనమాట ఇవన్నీ. చూసారా, అప్పుడు జమినీ గణేశన్ గారితో ఊరేగింపు అయినప్పుడు చెన్నై వీధుల్లో వాళ్ళ హస్బెండ్ అయిన జమినీ గణేశన్ పిక్స్ అన్ని, ఎన్టీఆర్తో ఫిలిం షూటింగ్ పిక్. ఇది రేర్ పిక్స్ ఇవన్నీ, చాలా అద్భుతమైన ఆగండి. ఇది వాళ్ళ అమ్మాయి. నెక్స్ట్ ఆవిడ డెడ్ బాడీ చూసారు కిందన, కోమాలో ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత పిక్ అది. ఆ రోజుల్లో వచ్చిన పేపర్లో క్లిప్ ఇది. మహానటి సావిత్రి కన్నుమూత అని. December 27 చనిపోయారు ఆవిడ. జోహార్ సావిత్రి గారు. ఇవి కొన్ని ఫొటోస్ అనమాట. అక్కడ చూసారా, కార్ దగ్గర TN రిజిస్ట్రేషన్, తమిళనాడు రిజిస్ట్రేషన్. ఆ కార్ BMW కార్ అది. ఆవిడ ఇంటి దగ్గరలోనే, అది గేట్ దగ్గర. ఆ ఇంటి ఫోటో మీకు కనిపిస్తుంది. ఇదే చెప్పాను, సావిత్రి గణేశన్ సభ, ఆ బిల్డింగే. ఆ ఇంటి అవుట్ SGS సభ, టీ నగర్. చూసారా, ఆ కళ్యాణ మండపం అనమాట అది. ఈరోజు కూడా ఆ పేరు పాడవకుండా SGS సభ అని ఉంచారు.
థ్యాంక్ యూ.